అందరికీ నమస్తే అండి. ఈ పూట వీడియో ఏమిటంటే మన ఆశ్రమంలో భోజనం అయితే స్టార్ట్ చేశానండి. ఇక అందరికీ ఈ విధంగా అయితే వడ్డిస్తున్నాను. ఇక ఇలా వడ్డిస్తూ మీతో అయితే కొన్ని విషయాలు మాట్లాడతానండి. నా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్లన్నీ చూసి నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తూ మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆశ్రమానికి సంబంధించిన పనులు చాలా ఉంటాయండి. ఒక భోజనం విషయమే కాదు, మన వీడియోస్లో చూసినట్లయితే చాలామంది మతి స్థిమితం లేని వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళ పనులు వాళ్ళకి చేర్చడానికి ఒక్కొక్కరికి చాలా టైం అయితే పడుతుందండి. ఇక వీళ్ళని కంట్రోల్ చేసి వీళ్ళని కూర్చోబెట్టి భోజనం చేసే టయానికి చాలా టైం అయితే పడుతుంది. నాకు ఒక్క వీడియో తీయడానికి వీళ్ళని సరి చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుందండి. ఎందుకంటే ఇటు రమ్మంటే అటు వెళ్తూ ఉంటారు, అటు రమ్మంటే ఇటు వెళ్తూ ఉంటారు. వీళ్ళని కూర్చోబెట్టి అవన్నీ సెట్ చేసేసరికి కనీసం నాకు అయితే ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది. ఒక వీడియో తీయడానికి చాలా కష్టమైతే పడుతూ ఉంటాను. అలాగే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఇక నా తిప్పలు అనేవి మామూలు కాదండి. కింద చూస్తే వీళ్ళందరి గోల ఉంటుంది. నెక్స్ట్ పైకి వెళ్తే మా పిల్లలు, ఇక వాయిస్ ఓవర్ ఇవ్వడానికైతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను. ఇక నైటు మా పిల్లలు కూడా అందరు నిద్రపోయిన తర్వాత వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉంటాను. ఇక్కడ చూసినట్లయితే మన ఆశ్రమంలో కొందరు తోటి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను. ఒక పక్క సుబ్బమ్మమ్మ తోటి, నెక్స్ట్ ఇంకో పక్క ఈ మైండ్ సరి లేకుండా ఉన్నారు కదా కొందరు, పేరమ్మమ్మ, వీళ్ళతోటైతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను. ఇక సుబ్బమ్మ విషయం చెప్పాలంటే దాసేపు మాట్లాడకుండా నేను ఫోన్ చూశాననుకోండి, ఇక ఈ విధమైన ప్రశ్నలు వేస్తూ ఉంటుందండి సుబ్బమ్మ. చాలా సరదాగా అందరితోటి ఉంటుంది. ఆమె చేసే కొన్ని పనులు, కొన్ని మాటలు మా అందరికి కూడా ఒక్కో టైంలో నవ్వు తెప్పించేలాగా ఉంటాయి. అలాగే మంచిగా రిలాక్స్ అవుతామండి, కాసేపు అందరం నవ్వుకుంటాము. ఇప్పుడు టైము ఈవినింగ్ 8:15 అవుతుందండి. ఇక ఈ తాతయ్యకి ఒక టాబ్లెట్ వేస్తున్నాను, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయంటే. ప్రతిరోజు ఈవినింగ్ టైంలో ఎవరికి ఏ టాబ్లెట్లు కావాలో అవి ఈ విధంగా అయితే ఇస్తూ ఉంటానండి. కొంచెం మధ్యగా నుండి ఒకటి వేసుకో, ఉదయాన్నే ఇవి కాదు తాతయ్యకి ఇక ఇక్కడ చూసినట్లయితే లక్ష్మికి క్రాప్ చేస్తున్నామండి. లక్ష్మి వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు అయితే ఉంది. వచ్చినప్పుడు చాలా వీక్గా ఉండేదండి, ఇప్పుడు కొంచెం యాక్టివ్ అయింది. ఇక ఇప్పుడైతే క్రాప్ చేస్తున్నాను. ఆశ్రమంలో ఆడవాళ్ళకి కూడా క్రాప్ చేస్తానండి. ఓపికగా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళకైతే జుట్టు ఉంచుతాము, లేకపోతే క్రాప్ అయితే చేస్తూ ఉంటాను. ఇంకా వీళ్ళందరి మధ్య మనం ఉండాలంటే 2 పూటల క్లీనింగ్ చేయించాలండి. ఇక అలాగే ప్రతి పూట అనేది స్ప్రే చేస్తూ ఉంటాను. ఈ విధంగా సరేలే తిన్నాంలే, మనిద్దరం తిన్నాంగా ఒకసారి. నాకు పనులు ఉన్నాయి కొన్ని బయట, ఇప్పుడు కూర్చొని తింటే పనులన్నీ ఆగిపోతాయి. కాసేపు ఆగి మళ్ళీ వచ్చి నా పనులను చూసుకుని అప్పుడు తినాలి. ఈ లెక్కలు వేస్తుంటే ఎన్నో వచ్చాయి, లెక్కలు ఆపితే ఆగుతాయి. అవునంటవా? మనిషి క్లాస్గా వస్తావు, అప్పుడు పని హుషారుగా చేస్తావు. ఇంకా మేము నిన్ను తిను అనే పని ఉండదు. ఓహో, ఉండవులేమ్మా, లేవు అని నేను నా మతిలో కూడా అనుకోలేదు. ఇక ప్రతిరోజు సుబ్బమ్మమ్మకి ఈ విధంగా అయితే కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ ఇవ్వాలండి. చేతికిస్తే అది మర్చిపోవడము, ఎక్కడో పెట్టేయడము ఆ విధంగా అయితే చేస్తుంది. అలా కాకుండా వీళ్ళలోని ఒకరికి ఈ విధంగా అందుబాటులో ఉంచుతానండి. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏం కావాలి? ఏం కావాలమ్మా నీకు? మరి ఏడుస్తున్నావు ఎందుకు?
ఏంది కింద కూర్చున్నా పైన కూర్చోదు అక్కడ కూర్చోలే అవుదా మాట్లాడవా ఏం మాట్లాడుతున్నా ఇంకేది మాట్లాడుతుంటే నువ్వు ఇక్కడికి ఎవరు తీసుకొని వచ్చారు నేను వచ్చా నువ్వే వచ్చావా ఆహా మీ ఇంటి దగ్గర మా అమ్మయ్య లేరు సచ్చారు నీకు అన్నం ఎవరు పెడతారు మరి ఇక ఈమె పరిస్థితి అయితే మామూలుగా లేదండి ఇక్కడ ఒక్క మాట మాట్లాడినా చిరాకుగా ఉంటుంది. ఇక భోజనం కూడా సరిగ్గా చేయట్లేదు. పెట్టి ఎన్ని ఐటమ్స్ వేసి పెట్టినా వెంటనే చేయగడిగేయడము ఒక ముద్ద తినడం అలా అయితే చేస్తుంది. ఇక అదైతే గమనించాము. మరలా ఆమెను ఈ విధంగా కూర్చోబెట్టి తినిపిస్తే అప్పుడు తింటుందండి చక్కగా. చాలా టెన్షన్గా ఉంటుంది, చిరాకుగా ఉంటుంది. ఓకేనండి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా యూజ్ అవుతుందండి. ఇంకా కొంతమందిని ఆదరించే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. అలాగే పరోక్షంగా కూడా ఆశ్రమానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.